చంద్రమౌళి అని పిలిచాం గాని ఏడి చంద్రుడు చంద్రరేఖేది అని భక్తులు వెతుక్కు వెతుక్కు చూస్తే నా కీర్తి ఏమైపోతుంది. అది శివుడు బెంగెట్టుకుంటాట. ముగ్గురు మూర్తులు బెంగెట్టుకునేలా ఆ సూర్యుని యొక్క గమనం మొదలవుతుందిట. అంటే అసలు ఆ సూర్య బింబం ప్రయాణం మొదలు పెట్టేటప్పటికే లోకమంతా కూడా ఆశ్చర్యాన్ని పొందుతుంది. ఎదుర్వేదంలో రుద్రాధ్యాయంలో ఒక మాట అంటారు, అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య అంటారు. పరబ్రహ్మాన్ని దర్శనం చెయ్యాలంటే ఏదో మహానుభావులు గొప్ప తపస్సులు దర్శనం చేస్తారు. కానీ ఏమీ తెలియనటువంటి పరమ అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు, తలకడిగితే మొలకడగనటువంటి వాళ్ళు, ఏమీ చదువుకోని వాళ్ళు, కాంతలు అరణ్యాలలో చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చి కుండలు తల మీద పెట్టుకుని ప్రయాణం చేసి కబుర్లాడుకుంటూ విడుతున్న వాళ్ళకి కూడా ఏ విద్య లేకపోయినా భగవంతుడు తూర్పు దిక్కున చూడడానికి యోగ్యంగా దర్శనమిచ్చేది ఎక్కడ అంటే సూర్యబింబంగా దర్శనమిస్తాడు. అందుకే సమస్త లోకము కూడా ఆ బాలబింబ దర్శనం చేత అంతటి ఆనందాన్ని పొందుతుంది. మీరు ఏ కావ్యాన్ని చూడండి, ఏ ఇతిహాసాన్ని చూడండి, ఏ పురాణాన్ని చూడండి, సూర్య భగవానుడి యొక్క స్పర్శ లేకుండా అసలు ఉండదు. సూర్యుణ్ణి పక్కన పెడితే అసలు కావ్యాలు కానీ పురాణాలు కానీ ఏవీ లేవు.